తిరుపతిలో అత్యంత పవిత్రమైన ప్రదేశం ఆదిరాంజీ మఠం. ఈ మఠాన్ని గతంలో ఆదిరాంజీ కానీ ఆయన వారసులు కానీ తిరుమలకి వచ్చే భక్తులకి భోజనము వసతి కల్పించడంతో పాటు గోసేవ చేసుకోవడానికి వీలుగా ఉండటం కోసం అని చెప్పి ఆదిరాంజీ మఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం అని చెప్పి అనేక సంవత్సరాలుగా అనేక మంది భక్తులు చాలా చోట్ల ఈ భూదానాలు చేశారు. ఆ భూములన్నీ కూడా కొన్ని వందల వేల ఎకరాలకు వెళ్ళిపోయినాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ భూములన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆక్రమణలకు గురైపోయినాయి. ఇప్పుడు కూడా ఆక్రమణలు చేస్తున్నారు. ఈవెన్ తిరుపతి టౌన్లో కూడా ఆక్రమణలు చేస్తున్నారు. బైరాగి పట్టెడ అన్న చోట కూడా ఆక్రమణలు చేయడం మాత్రమే కాకుండా దానికి సైన్ బోర్డులు కూడా పెడతారంట. ఎవరు కూడా మా అనుమతి లేనిది లోపలికి ప్రవేశించరాదు అని చెప్పి ఆక్రమణదారులే బోర్డులు పెడతారంట. ఇది కాకుండా అవిలాలలో కూడా ఇదే విధంగా ఆక్రమణలకు గురవుతున్నాయి భూములు, వందలాది ఎకరాలు. ఇది గత ప్రభుత్వ హయాంలో మొదలైనాయి, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి, ఈ ప్రభుత్వ హయాంలో కూడా కంటిన్యూ అవుతున్నాయి అనేది ఇవాళ ప్రముఖమైన పత్రికలో వచ్చిన వార్త. చాలా క్లియర్గా ఆ వార్తలో చెప్పారు ఎక్కడెక్కడ ఎంతెంత భూములు ఉన్నాయి, ఎంతెంత ఆక్రమణలకు గురైనాయి, ఈ రోజున అవి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి అది అనేది చాలా క్లియర్గా దాంట్లో ప్రింట్ మీడియాలో చక్కగా రావడం జరిగింది. మరి ప్రభుత్వం దీని మీద ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు అనేది ఒకటి ఆలోచించాల్సిన అంశం. ఖచ్చితంగా హిందూ సంఘాలుగా మేము డిమాండ్ చేసేదంటే ప్రభుత్వం ఈ ఆదిరాంజీ మఠం యొక్క భూములన్నింటినీ సంరక్షించాలి. ఇవి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి గారు మరి ఏం చేస్తున్నారు అనేది అది కూడా ఆలోచించాల్సిన విషయం. దేవాదాయ శాఖ మంత్రి పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టి హిందువుల ఆస్తి అయిన ఈ ఆదిరాంజీ మఠం భూములని రక్షించాలి. ఎందుకంటే ఈ ఆక్రమణదారులని అడ్డుపట్టడానికి స్థానికంగా ఉన్న మఠం అధికారులు కొంతమంది ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఆక్రమణదారులు దాడులు కూడా చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుందంట. ఇది కాకుండా స్థానికంగా ఉన్న పోలీసులకు పోయి కంప్లైంట్ చేద్దామంటే పోలీసులకు కూడా ఈ ఆక్రమణదారులు ఆక్రమించుకున్న దాంట్లో కొన్ని స్థలాలను చాలా తక్కువ రేటుకి ఇచ్చారట. అందువల్ల పోలీసులు కూడా దీని మీద దృష్టి పెట్టట్లేదు. ఎవరన్నా కేసులు పెడదామన్నా కూడా పెద్ద పట్టించుకోవట్లేదు అనేది క్లియర్గా మీడియాలో వచ్చిన వార్త. కాబట్టి ఇప్పుడు తిరుపతి ఎస్పీ గారు సుబ్బరాయుడు ఏదో ఉంది ఆయన పేరు, ఆయన ఏం చేస్తున్నారు అనేది ఇదొక అంశం. ఆయన మామూలుగా అయితే చాలా డిసిప్లిన్గా ఉంటారు, చాలా బాగా చేస్తారు ఎస్పీ గారు అనేది పేరుంది. మరి ఈ ఆదిరాంజీ మఠానికి సంబంధించిన ఆక్రమణ విషయంలో మరి ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదో తెలియట్లేదు. కాబట్టి హిందూ సంఘాలుగా మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఒకటి తిరుపతి ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఆదిరాంజీ మఠం భూములన్నింటినీ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉంది. దీని మీద దేవాదాయ శాఖ మంత్రి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా ఇక్కడే నెల్లూరు ప్రాంతం వాసే కాబట్టి ఆయన దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా మేము హిందువులకి సపోర్ట్గా ఉంటున్నామని మాట్లాడుతోంది. అందులో భారతీయ జనతా పార్టీ ఇందులో భాగంగా ఉంది. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన హిందుత్వ ఎజెండాని ముందుకు తీసుకెళ్తూ సనాతన ధర్మ పరిరక్షకుడుగా నేను ఉంటానని చెప్పడం జరిగింది. ఇన్ని ఉన్నాయి కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇమ్మీడియట్గా మీరు ఈ తిరుపతిలో ఉన్న ఆదిరాంజీ మఠం భూములన్నింటినీ కూడా రక్షించాలని చెప్పి హిందూ సంఘాలుగా మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.